దర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో శక్తి ఉంది పిల్లలు. దేవుని వాక్యంలో ఎవరు రాయబడిందంటే యాకోబు పత్రికలో ఆత్మలను రక్షించు శక్తిగా గల వాక్యం అని. ఆత్మలను రక్షించేది దేవుని వాక్యం. పిల్లరా చెప్పే ఉపమానాలు కానీ, కట్టుకథలు కానీ, పెట్టకథలు, ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ ఏదో అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. కానీ ఆత్మను రక్షించబడాలంటే, లోపల దేవుని కార్యం జరగాలంటే దేవుని వాక్యం ఒకటే. సో దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. మీకు వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. సో ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు, కాసేపు దేవుని వాక్యాన్ని వినండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నెహెమ్యా గ్రంథం ఓపెన్ చేయండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము మరి 9వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనం. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించుతుంది. వారి వస్త్రములు పాతికిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి కనుక చదువుకుంటూ వెళ్తే వారు ఆ దేశమును స్వతంత్రించుకునేది. వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి 25వ వచనం. అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకుని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఎండ్లను త్రవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలివ తోటలు బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకుని అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారణమును బట్టి బహుగా సంతోషించేది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మరి దేవుడు తన ప్రజల పక్షంగా చేసిన గొప్ప కార్యాల గురించి ఇక్కడ వ్రాయబడింది. ఈ రాత్రి నేను తీసుకున్న మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించుతుంది. కింద చూస్తే నడిపించుతుంది. పిల్లలు ఏమీ తక్కువ కాకుండా నిజముగా, ఎంత అద్భుతంగా రాయబడింది దేవుని వాక్యం. నిజముగా 40 సంవత్సరాలు ఏమీ తక్కువ కాకుండా దేవుడు అంటే తన ప్రజల్ని పోషించాడట. ఏమీ తక్కువ కాదు, ఏమీ తక్కువ కాలేదు. ఈ మాట ఎంత అద్భుతమైన మాట అంటే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే, ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా రాయబడింది. 40 years you sustained them in the wilderness so that they lacked nothing. They lacked nothing. ఏమీ తక్కువ కాలేదు, ఏమీ కొదువు లేదు. ఈ మాట lacked nothing. You sustained them 40 years in wilderness. They lacked nothing. బ్యూటిఫుల్ వర్డ్. పిల్లరా, వారికి ఏది కొదువు లేదట. ఈ మాట విన్నట్టు మనకి ఏం గుర్తొస్తుంది? యెహోవా నా కాపరి, నాకు ఏ లేమి కలగదు. ఏ లేమి ఉండదు, ఏమీ తక్కువ కాదు. అన్ని సమయానికి నీకేం కావాలో అన్నీ ఆయన ఎరిగినవాడు. అందుకే క్రొత్త నిబంధనలో ప్రభు చెప్తాడు, మీకేం కావాలో మీకంటే ముందు మీ పరలోకపు తండ్రికి తెలుసు కనుక మీరు అడగక ముందే ఆయన మీకు అనుగ్రహిస్తాడని రాయబడింది. ఏమి తక్కువ కాదు, ఏమి తక్కువ. సమృద్ధిని దేవుడు ఈ అరణ్యంలో దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుని పిల్లల ఆ 40 years ఎంత అద్భుతంగా నడిపించాడో కొన్ని మాటలు లేఖన ఆధారాలతో మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను. పిల్లరా, ఆ ఇక ఐగుప్తులో దేవుడు 10 అద్భుతాలు, 10 miracles, 10 plagues పంపించి పిల్లల ఆ రాత్రి దేవుడు వారిని విమోచించి పశువు యొక్క రక్తం ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా, యేసు ప్రభు యొక్క మరి రక్త విమోచన మరి సిలువ అనుభవానికి సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క అనుభవంలో నుండి దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుని విమోచించి దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలు ఐగుప్తులో అద్భుతాలు వెంబడి చేసి వారిని బయటికి తీసుకొచ్చి ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చి వదిలేలేదు. పిల్లరా, అక్కడి నుండి
మరలా అద్భుతాలు ప్రారంభించబడ్డాయి. అవి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎర్ర సముద్రానికి ప్రియుల ఎర్ర సముద్రం కనబడుతుంది. వెనకాతలేమో ఫరో వచ్చేస్తున్నాడు, ఫరో సైన్యం వచ్చేస్తుంది. ముందేమో భయంకరమైన ఎర్ర సముద్రం కనబడుతుంది. ఎర్ర సముద్రం అంటే ఆడెవడో ఒక ఏతిస్ట్ నాస్తికుడు అన్నాడట, ఎర్ర సముద్రం బుర్రని ఎరకేసి కొట్టేసుకుంటున్నారు. ఎర్ర సముద్రం ఎంత ఉంటుంది అనుకున్నారు? జస్ట్ మోకాల వరకే ఉంటుంది. అందులోంచి దేవుడి ప్రజలు ఏదో కాలంలోంచి నడిచి వెళ్ళిపోయారు. మీరేదో అద్భుతం జరిగినట్టుగా ఎందుకు రాలే అని ఒక నాస్తికుడు వాదిస్తున్నాడంట, హేతువాది. అప్పుడు దేవుని బిడ్డలు ఎలాగని జ్ఞానవంతుడు కదా. సరే, నీ మాటను బట్టే మోకాళ్ళలోతే ఉంది ఎర్ర సముద్రం. ఆ మోకాళ్ళలోతు ఉన్న ఎర్ర సముద్రంలో ఫరోను అతని రథములను సైన్యములను నా దేవుడు ముంచి చంపేశాడు అన్నాడంట. ఎట్టి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. పిల్లరా, ఏదో హేతువు లేని మాటలు మాట్లాడి అర్థం చేసుకోక, వాక్యాన్ని సరిగ్గా చదవక, విశ్వాసం లేక మాట్లాడేవారు చాలామంది ఉంటారు. దేవుని వాక్యం సత్యం. పిల్లరా, మరి సైంటిఫిక్గా, జియోగ్రఫికల్గా, పిల్లరా అన్ని విషయాల్లో కూడా దేవుని వాక్యం సత్యమని రుజువు చేయబడింది. ఎర్ర సముద్రం దగ్గరికి మీరు వెళ్తే అక్కడ మ్యూజియం ఉంది. పిల్లరా, ఆ ఎర్ర సముద్రం మ్యూజియం అదేంటో తెలుసా? ఇంతకుముందు మరి ఈజిప్షియన్స్ మునిగిపోయినప్పుడు వాళ్ళ రథముల యొక్క ఆ శిథిలాలు, ఆ చక్రాలు అవన్నీ ఆ మ్యూజియంలో ఉంది. కొన్ని ఏమో ఎర్ర సముద్రంలో ఇంకా ఉంచారట. నేటికి సాక్ష్యంగా, నేటికి దేవుని నామానికి మహిమకరంగా. అందుకే వ్రాయబడింది, ఐగుప్తు సేనల వలన నేను మహింపరుచుకుంటున్నాను అన్నాడు. చూసారా? అది ఏంటనుకున్నారు? ఇదే. ఈ రోజుకి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తే అందరూ యెహోవా దేవుడిని, దేవుడైన ప్రభువుని, సృష్టికర్తని మహింపరుస్తున్నారు. మన దేవుడు గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్. సరే, ఇప్పుడు ఈ ఎర్ర సముద్రం కనబడగానే ఇప్పుడు దేవుని ప్రజలు కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు. మోషే దగ్గరికి వచ్చారు. మోసెస్, వాట్ వీ విల్ డూ? మేమేం చేయాలి అని అడిగితే అంటే మోషే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నావు మోసెస్? వై? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? ఒకసారి చూడండి, నిర్గమాకాండము. ఎందుకు భయపడుతున్నావు? చూడండి, 14వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 13:14 చూడండి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు. దేవుని దగ్గరికి వచ్చి ఆ న్యూస్ తీసుకుని వచ్చి ఆ దేవుని మాటలు తీసుకొచ్చి ఇజ్రాయేలుకి చెప్తున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను. యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను. మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తుల్ని ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. యెహోవా మీ పక్షం యుద్ధం చేయను. మీరు ఊరకయే ఉండవలన. మీరు సైలెంట్ ఉంటే, ప్రజలతో చెప్పండి, మీరు మౌనంగా ఉంటే, మీరు సహకరిస్తే, మౌనంగా చెప్పింది చేస్తే దేవుడు మీ పక్షం యుద్ధం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. మీరు ఊరక స్టిల్ స్టాండ్. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలని మనం ఊరక చేతులు కొడుకు నిలబడి చూడాలి. మనమే కంగారు పడక్కర్లేదు. నీడ్ నాట్ వరీ, నీడ్ నాట్ రన్. కంగారు పడాల్సిన పని లేదు. ధైర్యంగా నిలిచి ఎదురు చూస్తూ దేవుడు కార్యాలు చేస్తాడు. అక్కడ ప్రారంభించాడండి దేవుడు అద్భుతాలు మరలా ఇజ్రాయేల్ జీవితాల్లో. పిల్లల ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలా పాయలు చేశాడో, పిల్లల ఆ ఎర్ర సముద్రం పాయలు చేయడానికి దేవుడు అక్కడ ఎన్ని అద్భుతాలు చేశాడు. చూడండి, 21వ అధ్యాయం, 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రం వైపు సముద్రం వైపు తన చేతిని చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిని నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్ర మధ్య ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కలను వారి గోడల వలె ఉండేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే, దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? అయ్యా నా చేతిలో కర్ర ఉంది అయ్యా. ఆ కర్రను సముద్రం వైపు చాపు. కర్ర సముద్రం వైపు చాపాడు. వెంటనే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడట తూర్పు గాలి పంపించాడట. ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి, గాడ్ సెండ్ ఈస్టర్న్ విండ్, బలమైన తూర్పు గాలిని పంపిస్తే ఆ గాలట ఆ సముద్రం మీదకి వచ్చి ఆ సముద్రం అట విభజించి దాన్ని ఆరిన నేలగా చేసిందంట. పిల్లలు
ఇప్పుడు సముద్రంలో వాటర్ నేల ఉంటుంది, అది ఎలా ఉంటుందండి? రోడ్లో ఉంటుందా? గట్టిగా ఉంటుందండి? చిత్తడిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉందేమో. బురద నడవడానికి అసలు అనుకూలంగా ఉండదు. ఏం జరిగిందో తెలుసా? దేవుడు తన గాలి పంపించి ఆ క్షణాల్లోనే, కొన్ని నిమిషాల్లోనే దేవుడు దాన్ని ఆరిన నేలగా చేసి స్ట్రాంగ్ ఒక రోడ్లాగా చేసి సముద్రం మధ్యలో ఈ పక్క ఐస్ గడ్డలు అయిపోయాడు పిల్లలు వాటర్. గోడవలే అయిపోయిందంట, గోడవలే. ఎందుకంటే ఎవరైనా కొంచెం తొంట్రోలాటలు ఆ వాటర్ పడిపోతారేమో. దేవుడు ఏం చేశాడంటే దాన్ని గట్టిగా చేసేసాడు పిల్లలు, గోడవలే చేశాడట. ఇటువైపు గోడవైపు మధ్యలో దేవుని ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆరిన నేల మీద. ఎంత గొప్ప దేవుడు పిల్లరా! అదే కీర్తన గ్రంథంలో ఈ మాట ఇంకా కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎలా 78వ కీర్తన 13వ వచనం చూడండి. 13వ వచనం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిచెను. పగటి వేళ మేఘముల నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. చాలు. ఏమని రాయబడిందంటే ఆ సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. అదే కీర్తన గ్రంథము 100 106వ అధ్యాయము 9వ వచనం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయిందట. మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలంలో నడిపించాడు. మైదానం మీద నడిచినట్లు దేవుడు వారిని ఎర్ర సముద్రంలో నడిపించాడు. పిల్లరా, మీకు ఇంకో విషయం తెలుసా? పిల్లరా, ఇశ్రాయేలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళ వెనకాతల వారు వెంబడిస్తున్నారు, తరుముతున్నారు. ఐగుప్తీయులు తరుముతున్నారు. ఏ విధం చేతనైనా మరలా వాళ్ళు పట్టుకుని మరలా ఈజిప్ట్ తీసుకుపోదామని. ప్రియులారా, సాతానుడు లాస్ట్ మినిట్ వరకు మనం శోధిస్తూనే ఉంటాడు. నీడ్ నాట్ వరీ. ఎందుకు తెలుసా? దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తూ ఉంటాడు. మనం ఊరక నిలిచి ఉంటాడు. మనం కంగారు పడకూడదు, ఎవరిని కంగారు పెట్టకూడదు. ఏమైంది ప్రియులారా? ఇశ్రాయేలీయులు దాటిపోయారు ప్రియులారా. ఆ వెనకాతల వారు కూడా వచ్చేస్తున్నారు. దాన్ని ఇమిటేషన్ ఫెయిత్ అంటారు. చాలామంది ఒరిజినల్ ఉండదు, ఒరిజినల్ భక్తి ఉండదు. ఎవడో చేస్తాడో ఇడు మొదలెడతాడు. ఒరిజినల్గా ప్రేయర్ హృదయం నుంచి రాదు. ఇమిటేషన్ ఫెయిత్, ఇమిటేషన్ ప్రేయర్. ఎవరినో చూసి ప్రార్థన నేర్చుకుంటాడు. ఇలాగ ప్రార్థన ఒకటి నేర్చుకున్నాడట. ప్రేమ గల తండ్రి ఎవడో ఒక నేర్పించాడట ఒకడికి ప్రార్థన. అది నేర్పించినప్పుడు ఏం చేశాడంటే మొదలెట్టడం నేర్పించాడు, కానీ దాన్ని ఎలా ముగించాలో నేర్పించుకుంటూ నిలబెట్టాడు. వీడికి మొదలెట్టడం తప్ప ముగించడం రావట్లేదు ప్రార్థన. ఈలోపు మొత్తం గ్రూప్ ప్రేయర్ చేస్తున్నాడు ఒక దగ్గర. మొదలెట్టాడు వీడి ప్రార్థన మొదలెట్టాడు. ఇది నేర్చుకున్నాడు ఎలా మొదలెట్టాలో. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలని మొదలెట్టాడు, కానీ ముగించడం ఎలా తెలియదు. ఈలోపు టైం అయిపోతుంది, ఎలా ముగించడం తెలియదు. పక్కన ఇప్పుడు అబ్రహం అనుకుంటే ప్రార్థన చేస్తూ అందుకోరా అబ్రహం అన్నాడట. అదే ముగింపడిది. అందుకోరా అబ్రహం అదేట ఆడి చేతిలో ఆమె. మనం ఏసునామం అడుగుతాడు ఆమె అంటే చూసారా? ఆడికి తెలియదు ఎలా ముగించాలి. ఇట్ డజంట్ నో హౌ టు క్లోజ్ ద ప్రేయర్. ఇమిటేషన్ ఫెయిత్. ఇదనాలో ఇమిటేషన్ ఫెయిత్ మనలో ఉండకూడదు. ఒరిజినల్ ఫెయిత్ ఉండాలి. ఆమెన్. నిక్కచ్చైన విశ్వాసం, నిక్కచ్చైన రక్షణ, శ్రేష్టమైన అనుభవాలు మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఏమైంది తెలుసా? ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటిపోయారు. ఆ వెనకాల ఐగుప్తీయులు వస్తున్నారు. దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే ఇశ్రాయేలుకి ఐగుప్తులకి మధ్యలో దేవుడు భయంకరమైన గాలి పంపించాడు. భయంకరమైన దేవుడు గాలి పంపించి కలవరపరిచేటట్టు 24వ వచనం నిర్గమకాండం 14:24. అయితే వేకుజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి, అగ్నిమయమైన మేఘ స్తంభముల నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండులను కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి ఇశ్రాయేలు పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమును మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. వారి దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు. మనం తాళలేమయ్యా.
ఆ యొక్క రథాల యొక్క అవి ఉంటాయి, నట్లు బోల్ట్ ఉంటాయి కదండి, అవి ఊడిపోతున్నాయంట. కలవరపరిచాడట. వారి రథాలంట మునిగిపోతున్నాయంట. వారి రథాలు మునిగిపోతున్నాయంటండి. ఈలోపు దేవుడు మోషేతో అన్నాడు, మోషేతో ఐగుప్తుల మీదకి రౌతుల మీదకి నీళ్ళు వచ్చినట్లుగా మరలా నీ చేయి చాపున్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ఒక్కడ కూడా సముద్రంలో ఉండకుండా అందరూ దాటిపోయిన తర్వాత మోషే తన చేతులు చాపాడు. అప్పటి వరకు దేవుడు ఏం చేశాడంటే, వారు తోలుతున్నారు కానీ, రథాలు తోలుతున్నారు కానీ గుర్రాలు ముందుకు వెళ్ళట్లేదు. ఆ నట్లు జాయింట్లు బోల్ట్ ఊడిపోయి అలా మధ్యలో ఊడిపోయారు. మోషేతో దేవుడు చెప్పాడు, మరలా నీ చేతిని చాపు. మరలా చేతిని చాపేసరికట దేవుని వాక్యం చెప్తుంది, మరలా ప్రొద్దు పుడిచినప్పుడు సముద్రము అధిక బలము చేత తిరిగి పొరలేను. దేవుని వాక్యంలో రాయబడింది, నీళ్లు తిరిగి వచ్చినప్పుడు ఆ రథములు రౌతులు వారి వెనక మార్గములు ఫరో యొక్క మార్గం సర్వమును కప్పివేసను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలు 6 నెలల సముద్రం మీద నడిచినప్పుడు కుడి ఎడమల గోడ వలె ఉండెను. ఎర్లీ మార్నింగ్ తెల్లారైపోయింది, చూస్తే ప్రియులారా సముద్ర తీరమున ఐగుప్తీయుల యొక్క డెడ్ బాడీ చచ్చిన శవములు ఐగుప్తీయుల చూచిరి. గట్టిగా హల్లెలూయా. ఈ అద్భుతం దేవుడు ప్రారంభించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చేశాడు. ఈ రాత్రి ఆ రోజు ఇశ్రాయేలు కొరకు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అడ్డులన్నిటిని 2 పాయలు చేస్తాడు. యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి డివైడెడ్. You will go through, you will go into the problem. You will be safe. You will be joyful. నీకేమో సంతోషం, నీ శత్రువులకేమో కలవరం. నీకేమో ఆనందం, వారికేమో దుఃఖం. నీకేమో జీవం, వారికి మరణం. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చిన నీ దేవుడు 2 పాయలు చేస్తాడని ఈ రాత్రి నా మెసేజ్ ప్రారంభిస్తున్నాను. God is going to divide your problems. వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇట్ మైట్ బి. అది ఎలాంటి సమస్య అయినా, అది ఎంత గొప్పదైనా, ముందు ఎర్ర సముద్రం, వెనకదలేం ఫరో, ఆ పక్కన ఈ పక్కనేమో భయంకరమైన అరణ్యము, క్రూర మృగాలు ఉన్నాయి. కుడి ఎడమల క్రూర మృగాలు, ముందేమో ఎర్ర సముద్రం, వెనకదలేమో ఫరో సైన్యం. వరీ నాట్. దేవుడు నీ పక్షం యుద్ధం చేసి సముద్రం 2 పాయలు చేసి గొప్ప అద్భుతంతో ఇశ్రాయేలు యొక్క యాత్రను దేవుడు ప్రారంభించాడు. God has begun with miracle. ఒక్క గొప్ప అద్భుతం దేవుడు ఇశ్రాయేలు యొక్క అరణ్యయాత్రను ప్రారంభించాడు. నీ ఆత్మీయాత్రలో కూడా అద్భుతంతో ప్రారంభిస్తాడు దేవుడు. ఆమేన్. మన దేవుడు అద్భుతకరుడు. ఈ లాక్డౌన్లో ఎలా గడపాలా, ఎలా గడుస్తుంది, ఎలా ముందుకు సాగాలి, నా అక్కర్లు ఎవరు తీరుస్తారు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ పెద్ద సముద్రంలో కనబడుతున్నాయా? ఏం భయపడద్దు. ఫియర్ నాట్ మై ఫ్రెండ్. యాజ్ ఎ గాడ్ సర్వెంట్ ఐఎమ్ టెల్లింగ్, గాడ్ విల్ డివైడ్. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అనిపిస్తాడు. ఎర్ర సముద్రం పాయలు చేసిన వెంటనే పిల్లరా ఈ రాత్రి నా మెసేజ్ అంశం ఏంటి? నిజముగా ఆ అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా దేవుడు వారిని పోషించాడు, నడిపించాడు. ఏమీ తక్కువ కాకుండా వెంటనే పిల్లరా ఏం జరిగిందో తెలుసా? నిర్గమకాండ 15వ అధ్యాయం అంతా మీరు చదువుకుని అలా వెళ్తుంటే గమనిస్తున్నారా? 22వ వచనం చూడండి. 15:22. సెకండ్ మిరకల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలు జీవితంలో 2వ అద్భుతం. 15:22. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా షూరు అరణ్యంలోనికి వెళ్ళి వెంటనే అరణ్య యాత్ర ప్రారంభించబడింది. గమనిస్తున్నారా? ఎర్ర సముద్రము పిల్లరా రక్షణ అనుభవం. ఎర్ర సముద్రం అన్నట ఇశ్రాయేలు అందరూ ఒక్కసారి బాప్తిసం పొందారట. ఎలా చెప్తారా? కిందన వాటర్, ఈ పక్కన వాటర్, పైనేమో మేఘస్తంభం. మేఘములో సముద్రంలో వారందరూ బాప్తిసం పొందారని దేవుని వాక్యం రాయబడింది. అంటే రక్షణ అనుభవం. రక్షణ పొందిన తర్వాత, విమోచించబడిన తర్వాత, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఐగుప్తు నీకు సంబంధం ఇక తెగిపోయిన తర్వాత వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు అరణ్య యాత్రలో ప్రవేశిస్తావు. అరణ్య యాత్రలో ప్రవేశించగానే ఏం జరిగిందో చూడండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులు సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి 3 రోజులు నడిచారట. వారికి నీళ్లు దొరకలేదు, అక్కడ వారికి వాటర్ దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. నీరు దొరకలేదు. కొంత దూరం వెళ్ళేసరికి
కొంచెం మరి ఏదో వాటర్లా కనిపించింది. ఆ వాటర్ దగ్గరికి తాగడానికి ప్రయత్నం చేస్తే 23 వచ్చిన మారా నీళ్లు చేదైనవి గనుక, మారా అనే ఒక ప్రాంతానికి వస్తే అక్కడ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయట. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు, అందుకు వారు నీళ్లు తాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగను. మారా అని ప్రియులరా, ఒక ప్రాంతానికి 3 రోజులు వాకింగ్ చేసుకుని కష్టపడి నడుచుకునే అరణ్య యాత్రలో, ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు చేదైన అనుభవాలు ఎన్నో మనకు వస్తాయి. చేదైన అనుభవాలు, దప్పిక కొనే అనుభవాలు, ప్రియుల లేమి వస్తాయి, ఆటంకాలు వస్తాయి. హీ విల్ టెస్ట్ అవర్ ఫెయిత్. మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ప్రభు. చాలాసార్లు తను ఏంటో రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. తను ఎంత ప్రేమ గలవాడో, ఆయన ఎంత అద్భుతకరుడు, ఎలాంటి దేవుడు, ఎలా నడిపించగలడో, ఎలా అద్భుతాలు చేయగలడో, ఎలా మా పరిస్థితులు మార్చగలడో మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో మనం మౌనంగానే ఉండాలి. ఏం జరిగిందో తెలుసా? నీళ్లు త్రాగలేకపోతే 24 వచ్చిన ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సనుక్కునగా అతడు మోషే ప్రార్థన చేస్తుంటే మొరపెట్టెను. దేవుడు అన్నాడు, ఒక్క చెట్టు చూపెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపాను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఒక చెట్టు దేవుడు చూపించాడట. ఆ చెట్టును తీసుకొచ్చి నీళ్ళలో వేయమన్నాడు దేవుడు. ఆ చెట్టు చూపించాడు. ఇదిగో ప్రార్థన చేస్తుంటే చెట్టు చూపించాడు. ప్రభు అన్నారు, మోసెస్ ఆ చెట్టును చూసారా? చూశాను ప్రభు. ఆ చెట్టుని వెళ్ళి పీకి బయటికి, ఆ చెట్టుని పట్టుకుని గట్టిగా పీకాడు. వేరుతో పాటు బయటకు వచ్చేసింది. ఆ చెట్టుని తీసుకెళ్ళి ప్రభు అన్నాడు, నీవు వెళ్ళి ఆ మార చేదైన మధురాలు ఉన్నాయి, చేదైన నీరున్నాయి కదా, తాగలేకపోతున్నాడు కదా, ఆ నీటిలో అయ్యాడు. వెళ్ళి మోసెస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ చెట్టు తీసుకెళ్ళి నీటిలో వేసేసరికి ఆ మార నీళ్లు మధురముగా మారిపోయింది. అక్కడ దేవుని వాక్యం రాయబడి చూసారా? అంతటి యెహోవా చెట్టు చూపాను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములైన మార ఇంటూ స్వీట్, బిట్టర్ వాటర్ ఇంటూ స్వీట్ వాటర్. బిట్టర్నెస్, నీ జీవితంలో బిట్టర్నెస్ ఉందా? చేదైన అనుభవాలు ఉన్నాయా? రక్షణ పొందిన వెంటనే అరణ్య యాత్రలో పిల్లరా చేదైన అనుభవాలు, చేదైన నీరు దొరకట్లేదు, దొరికిన చేదైన నీరు, చేదైన అనుభవాలు ఉన్నాయా? భయపడద్దు. ఆ చేదైన నీటిని మధురంగా మార్చడానికి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టే మన ప్రభు అయిన యేసు. ఆమేన్, ఆమేన్. మారా నీటిలో ఆ చెట్టుని తీసుకొచ్చి వేయాలి. యేసు ప్రభు వారిని తీసుకొచ్చి నీ జీవితంలో కలపాలి. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ జీసస్ ఇన్ ఎవ్రీ బిటర్ సిచ్యువేషన్. బ్రింగ్ ఎవ్రీ ప్రాబ్లం టు జీసస్. యేసు ప్రభు వారిని ప్రతి సమస్యలోకి ఇన్వాల్వ్ చేయాలి. మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లోకి యేసయ్యని ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ జీసస్. ఇది హియర్ వీ సీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. యేసు ప్రభు వారి యొక్క మరి ప్రవేశము, యేసు ప్రభు వారి యొక్క కలగజేసుకునే పరిస్థితి. యేసు ప్రభు వారు వస్తే అన్నీ మారిపోతాయి పరిస్థితులు. మీరు గమనించారా? కానా అనే ఊర్లో, కానా అనే ఒక వివాహంలో ద్రాక్షరసం అయిపోతే, జనరల్గా ఆలోచించండి, అక్కడ ప్రభు లేకపోతే, యేసు ప్రభు ఉండి ఉండకపోతే కానా అనే వివాహంలో దాని ముగింపు ఎలా ఉండేదండి? చాలా విషాదంగా, చాలా బాధాకరంగా, చాలా లోటుతో, లేముతో ఉండేది. కానీ ప్రభు ఉన్నందున మొదట మంచి ద్రాక్షరసం ఇచ్చి చివరిలో మత్తు ద్రాక్షరసం ఇస్తారే. నీవేటయ్యా చివరి వరకు మంచి ద్రాక్షరసం ఇస్తున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? అక్కడ ప్రభు ఉన్నారు. అక్కడ యేసును ఆయన శిష్యుల వివాహానికి పిలువబడ్డారు. మారా అనుభవాలు మధురముగా మారిపోయాయి. అలా అక్కడ ప్రభువులో సంతోషించారు. పిల్లలు ప్రభువులో సంతోషించారు. సెకండ్ మిరకల్, మారా బిటర్ వాటర్ ఇంటూ స్వీట్ వాటర్. మారా అనుభవం మధురంగా నీ జీవితాల్లో, మారా చేదైన అనుభవాలు మధురమైన అనుభూతులుగా మార్చేస్తాడు. మధురమైన అనుభూతులు నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితాల్లో మధురమైన అనుభూతులు నువ్వు అనుభవించబోతున్నావు. ఆమేన్. దిస్ ఈస్ ద సెకండ్ మిరకల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. అక్కడి నుంచి దేవుడు మూడవ అద్భుతాన్ని, దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని నిర్గమకాండ 16వ అధ్యాయం 4వ వచనం నుంచి 4వ వచనం. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపిస్తాను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్టు. మారాకు వచ్చారు, వాటర్ తాగారు, చాలా సంతోషించారు. అబ్బా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు స్తుతించారు. అక్కడి నుంచి ఏలింకి వెళ్ళారు. ఏలింలో గత రాత్రి చూసాం కదా, 12 నీటి బావులు, అక్కడ 12 ఓటలు, 12 నీటి ఓటలు, నీటి బొగ్గులు, 70 ఈత చెట్లు ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం ఆహారం తిన్నారు.
అక్కడి నుంచి అరణ్యంలో ఇంకా కొంచెం లోపలికి వచ్చారు. మరి 16వ అధ్యాయం మొదటి వచనంలో ఏలీము నుండి ప్రయాణమై వారు మరి సీనాయి మధ్యలో సీను అరణ్యములకి, ఇందాలేమో షూరు, ఇప్పుడేమో సీను అరణ్యములకి వచ్చారు. అక్కడ మళ్ళా ఇశ్రాయేలు అంటున్నారు, మాకు ఆకలిస్తుంది అయ్యా, మాకు ఆకలిస్తుంది. ఐగుప్తులో మాకు బోల్డ్ అంత ఆహారం ఉండేది, ఇప్పుడు ఆహారం అనేది ఏం చేయాలయ్యా అనే జరుగుతుంటే మోషే ప్రభు అన్నాడు, నేను ప్రజలకు ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తాను. దాని పేరేంటో తెలుసా? మన్నా. చూడండి ఒకసారి 16వ అధ్యాయం 14వ వచ్చిన పడిన మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఓకే. ఇజ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది అని తెలియక ఇది ఏమి అని ఒకరితోనొకరు చెప్పుకునేది. ఆకాశము నుండి వింటున్నారు, ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించాడు. అది ఎలా ఉందో తెలుసా? తెల్లని మంచు కణముల వలె ఉందట, నూగు మంచు వలె ఉందట. ఇట్ లుక్స్ లైక్ స్నో కణముల వలె ఉందట. ఇశ్రాయేలీలు అంటే అది చూసినప్పుడు అది ఏంటి కొత్తగా ఉంది, మేము ఎప్పుడు చూడలేదే. అది దేవదూతల ఆహారం అని దేవుని వాక్యంలో రాయబడింది. హెబ్రీ భాషలో మన్నా. దాన్ని చూసాట, ఇదేమి, వాట్ ఈస్ దిస్ అన్నారట. ఇదేమి అని మన తెలుగులో, ఇంగ్లీష్లో వాట్ ఈస్ దిస్ అని, అదే హీబ్రూ భాషలో మన్నా. మన్నా అంటే ఇదేంటి. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? మోషే 16 వచ్చింది, మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. ప్రియులారా, దేవుడు మన్నాని కురిపించడం మొదలెట్టాడు. మీరు చూస్తే సంఖ్యాకాండం 11:7 చూడండి. మన్నా గురించి ఒక మాట రాయబడింది. సంఖ్యాకాండం 11:7 చూసారా? బైబిల్స్ 11:7. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండను. చూపునకది బోలము వలె తలతలాడుతుంది. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకుని తిరగట విసిరి లేక దాన్ని దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేశారు. అది రొట్టెలుగా మరి చూసారా? మరి గోధుమ పిండితో చేసుకుంటే రొట్టెలుగా పిండిలా చేసి దాన్ని రొట్టెగా చేశారట. దాని రుచిట క్రొత్త నూనె రుచి వలె ఉండెను. అది తేనెతో చేసిన బిస్కెట్ లాగా ఉందటండి. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప విషయం. మన్నాని దేవుడు కురిపించాడు. మీరు వింటున్నారా జాగ్రత్తగా? ఇదే నిర్గమకాండం 16:35 వచ్చిన చూడండి. 35 వచ్చిన ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండేది. కానాను దేశపు పొలిమేర చేరే వరకు 40 సంవత్సరాలు ఈ మన్నానే తింటున్నారట. ప్రియులరా, ఒకే రోజు ఒకే భోజనం అలాగ పగలు రాత్రి బోరు కొట్టదండి. ఆ మధ్యన ఎవడో నాకు మెసేజ్ పెట్టాడు, ఈ లాక్డౌన్ వల్ల మా ఊర్లో ఏం దొరకట్లేదు, చేప మాంసం, నాలుక మీద ఇంటికి ములిసిపోయి బాబు, మీ పరిస్థితి ఎలా ఉందని అడుగుతున్నాడు. ప్రియులరా, బోరు కొట్టదా? బట్ మధురమైన మంచి ఆహారం, శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు తన ప్రజలకు పంపించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు తన బిడ్డలకి ఎలాంటి ఆహారం ఇస్తాడు తెలుసా? శ్రేష్టమైన ఆహారం ఇస్తాడు. 81వ దావీదు కీర్తన 16వ వచనం చూడండి. 16వ వచనం 81 దావీదు 16. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. అతి శ్రేష్టమైన గోధుమలు. ఎలాంటి గోధుమలు అంటే అతి శ్రేష్టమైన గోధుమలు దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నిన్ను పోషిస్తాడు. నీకు ఏది తక్కువ కాదు. అతి శ్రేష్టమైన గోధుమలు, శ్రేష్టమైన ఆహారం దేవుడు నీకు ఇస్తాడు. తన బిడ్డను పోషించే దేవుడు. నిన్ను వదిలేసే దేవుడు కాదు. వాక్యంలో ఒక మాట ఉంది, మనందరికీ తెలుసు కదా, సింహపు పిల్లలైన లేమి కలిగి ఆకలిగా ఉంటాయి కానీ నా ప్రజలు ఆకలి కొనరు. అద్భుతాలు చేస్తాడు నీ కొరకు. ఏలియాను అరణ్యంలో పిల్లల కొన్ని దినాలు ఏమండి, ఆ కరువు దినాల్లో దేవుడు కాకులు పంపించే ఆహారంతో కడుపు నింపాడు, ఆకలి తీర్చాడు. కిందకు వచ్చిన తర్వాత
సారెపెత్తి విధవరాలను సిద్ధపరిచాడు. ఆ కరువు తీరిపోయే వరకు 3.5 సంవత్సరాలు కూడా. ప్రియులరా, మరి ఆ విధవరాల్ని తన కుమారుడిని ఏలియాని దేవుడు పోషించాడు. బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టులో పిండి అయిపోలేదు. రైతులా చెప్పండి హల్లెలూయా. నీ పర్సులో డబ్బులు తరగవు, అలా అయిపోతుంటుంది అంతే. ఆటోమేటిక్గా అన్నీ సమకూర్చబడుతుంటాయి. నీ అకౌంట్ అలాగే ఉంటుంది, నీ పర్సులో డబ్బులు అలాగే ఉంటాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎస్, దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ గాడ్ విల్ గివ్ యూ. శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. అంతేకాదు, ఒకరోజు ఏడ్చారట, ఒకరోజు శనిగారట, అయ్యా ఈ మన్నా తినలేకపోతున్నాం, ఇంకేమైనా పంపించు ప్రభువా. చూడండి నిర్గమకాండం 16వ అధ్యాయం 12వ వచనం. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు. వింటున్నారా? పూరేడు కాగా సాయంకాలం పూరేడు పిట్టలు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయం మంచు వారి చుట్టూ పడి ఉండను. పిల్లరా, దేవుడు పూరేడు పిట్టలను కోయల్స్ దేవుడు పంపించాడు. పూరేడు పిట్టలను దేవుడు పంపించాడు. సంఖ్యాకాండం 11:31 కొంచెం క్లియర్గా ఉంది. సంఖ్యాకాండము మరి 11:31 చూడండి. 11:31. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేడు పిట్టలను రప్పించి పాలెము చుట్టూ మరి ఈ ప్రక్కన ఆ పక్కన దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తు వరకు దేవుడు పంపించాడట. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేలను కూర్చుకొని చుండురి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పిల్లరా, ఒక్క దిన ప్రయాణం అంత దూరం. ఏమండి, ఇప్పుడు నడక మొదలెడితే రేపు ఈ పాటికి ఎక్కడ ఎంత దూరం వెళ్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చండి? పిల్లరా, సుమారుగా ఒక 100 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మొదలెట్టే రేపు ఈ టైంకి 100 కిలోమీటర్ల దూరం వరకు, 1 కిలోమీటర్ దూరం వరకు అనంట 2 మూరల ఎత్తులు అనంట పూరుడు పిట్టలు పంపించాడు. దేవుడు వాలించాడట. ఎంత కావాలన్నంత మరి సమకూర్చుకొని వారి కడుపు నిండా తిన్నారు పిల్లలు. అప్పుడు ప్రభు అంటాడు, ఇశ్రాయేలుతో చెప్పు, మోషే, యెహోవా హస్తము కురుచైనదా, నా బాహుబలము తక్కువైనదా, నేను సర్వ శరీరులకు దేవుడని, నాకు అసాధ్యమైనది కలదా? ఈజ్ దర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ విత్ మీ? ఈ రాత్రి నా ప్రియులరా, నీ ఆశ తీరుస్తాడు దేవుడు. నీకేం కావాలో తీరుస్తాడు, నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. నీకు ఎగ్జాక్ట్గా ఏది కావాలో అదే పంపిస్తాడు దేవుడు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. విలియం కేరీ గారు దావీదును చెప్పాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని కొరకు గొప్ప కార్యాలు ఆశించు. దేవుడు ఎప్పుడు శ్రేష్టమైనవి ఇస్తాడు నీకు. దేవుడు ఎప్పుడు అల్లటప్ప కొత్త అన్బ్రాండెడ్ దేవుడు, గాడ్ విల్ సెండ్ యు బ్రాండెడ్. శ్రేష్టమైన దేవుడు పంపిస్తాడు నీకు. వై ఫియర్? మన్నాను పంపించాడు, పూరెడు పిట్టలు పంపించాడు, వారి ఆకలి తీర్చాడు. 40 సంవత్సరాలు, 40 years, ఎవ్రీడే కొత్త శ్రేష్టమైన ఆహారం పంపిస్తూనే ఉన్నాడు. ఎవ్రీడే ఏమీ తక్కువ కాకుండా అరణ్యంలో పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. ఈ లాక్డౌన్లో పోషిస్తాడు, ఆఫ్టర్ లాక్డౌన్ పోషిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యూ కెన్ పే ఎవ్రీథింగ్, ఆల్ యువర్ EMIs you can pay. You can pay school fees, college fees, కట్టవలసిన కిరాణా, ఎవ్రీథింగ్ యూ విల్ పే. ఏది తక్కువ కాదు నీకు. ఆమేన్. యేసు నామములో ఏమీ తక్కువ కాకుండా ప్రభువు నిన్ను పోషిస్తాడు. దిస్ ఈస్ ద థర్డ్ మిరకల్. ప్రియులారా, మొట్టమొదటిగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తీసుకొచ్చాడు. రెండోది మధురంగా మార్చాడు. మూడోది వారి ఆకలి తీర్చడానికి ఆకాశం నుండి మన్నాను పంపించాడు, పూరెడు పెట్టలు పంపించాడు. 3 అయిపోయి 4వ మిరకల్ మీకు జ్ఞాపకం చేస్తాను. 4th మిరకల్ గాడ్ హ్యాస్ డన్. నిర్గమకాండం 17వ అధ్యాయంలోనికి రండి. 17వ అధ్యాయంలోనికి వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ ద టైమ్ ఆఫ్ దిస్ 40 years, ఈ 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో దేవుడు చేసిన కార్యాలు ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయం తీసారా? 2వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి. మోషే వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగు. మోషేతో వారు వాదిస్తున్నారట. ఏం ఓపికండి మోషేకి ఎంత ఓపికండి. అందుకే అనుకుంటా బైబిల్లో వ్రాయబడింది, మోషే మిక్కిలి సాత్వికుడు. అబ్బా
ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. మామూలు సాత్వికుడు కాదు, మిక్కిలి. ఆ వాక్యంలో రాయబడింది, సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికం ప్రభు మనకు నేర్పించాలి. సాత్వికాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రభు అంటాడు కదా, నేను సాత్వికుడును దేన మనసు గలవాడిని. నేను సాత్వికుడిని దేన మనసు గలవాడిని. నా యుద్ధకు వచ్చి నేర్చుకోండి. మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే కంటే గొప్పవాడు. సాత్వికం. మోషే యొక్క సాత్వికమే మోషేని గొప్ప చేసిన వారి ఎదుట మౌనంగా ఉండేవాడు. లెట్ us learn that. బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లుగా ఆయన నోరు తెరవలేదు. సాత్వికుడే వాదిస్తున్నారంట. జాగ్రత్తగా వినండి. ఇక్కడ త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని మోషేతో వాదించు, త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పుకుని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ, అయ్యా మమ్మల్ని చంపడానికి ఐగుప్తుల నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. మాటికి దే ఆర్ రిమెంబరెన్స్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తుని మాటికి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎంత ప్రమాదకరమైనది. వెనక విడిచిపెట్టినవి మరలా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఐగుప్తు ఆశలు, ఐగుప్తు పరిస్థితులు, ఐగుప్తు యొక్క ఆచారాలు, ఐగుప్తు నువ్వు ఏది విడిచిపెట్టావో దాన్ని లెఫ్ట్ ఫర్ ఎవర్ ఎన్నటికి నువ్వు విడిచిపెట్టాల్సిందే. అందుకే భక్తుడు పౌలు అంటారు కదా, వెనక ఉన్నవి మరిచి. వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు, మేము ఐగుప్తులో బాగుండేవాళ్ళం కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము? మమ్మల్ని చంపడానికా? మోషే యెహోవాకు మొరపెట్టుచు ప్రజలను 5వ వచనం, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు తీసుకుని చదవండి, ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన ఈ కర్రను చేత పట్టుకుని పొమ్ము. కర్రను పట్టుకుని వెళ్ళు. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. ఒక బండ ఉంది హోరేబులో. ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇజ్రాయెల్ పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇజ్రాయెల్ చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడు. చాలు పిల్లరా. ఇశ్రాయేలీయులు వాదిస్తూ సనుగుతూ మోషే దగ్గరికి వస్తే, మోషే ప్రభువుని అడిగితే ప్రభు అన్నారు, ఏం కంగారు పడుతున్నా ఆయన, నేను నీకు తోడైనాను కదా, ఎందుకు భయపడుతున్నావు? నేను నీకు తోడైనాను కదా. ఐగుప్తులో తోడైనాడు, ఎర్రసముద్రం దాటేటప్పుడు తోడైనాడు, మారా దగ్గర తోడైనాడు, ఏలీం దగ్గర తోడైనాడు. పిల్లరా మరి సీను అరణ్యాల్లో తోడైనాడు. ఇక అడుగడుగున చివరి వరకు దేవుడు మోషేకు తోడైనాడండి. అందుకే యెహోషువ గ్రంథంలో మొదటి 5 వచనాల్లో ఉంటుంది, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా నేను మోషేకు ఎలా తోడైనాను చూడు ఒకసారి. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతాయి. ప్రభు అన్నారు, ఆ బండకి మరి ఆ బండకి నువ్వు ఆ హోరేబులో బండ ఉంది, మరి ఆ బండకి నేను ఎదురుగా నిలబడతాను, నేను బండకి ఎదురుగా నిలబడతాను, నేను నీతో ఉన్నాను, ఏం భయపడద్దు, నువ్వు బండను కొట్టు, ఆ కర్ర తీసుకెళ్ళి బండను కొట్టు, ఆ బండ నుండి నీరు వస్తుంది, నా ప్రజలందరూ సమృద్ధిగా త్రాగుతారు. ఆమేన్. హల్లెలూయా. ఆ బండ నుంచి దేవుడు సమృద్ధిగా ఆ నీరు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో ఆ మాట చూస్తారా? 78వ కీర్తన. ఎలా వచ్చింది నీరు? ఎంత నీరు వచ్చింది చూడండి అక్కడ. చూడండి 15 వచ్చిన 16 కీర్తన 78 15 16 అందరూ చూడండి ఆ మాట. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా బండలో నుండి ఆయన నీటి కాలువలు సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను. నదువలే నీళ్లు ప్రవహింపజేశాను. చాలు ప్రియులరా, అరణ్యంలో దేవుడు బండని చీల్చి సముద్రమంత సమృద్ధిగా. హల్లెలూయా. ఆమేన్. దిస్ ఇస్ ద 5th మిరకల్. బండ నుండి నీరు ఇచ్చాడు ప్రియులరా. ఆ ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు హోరేబుకి నేను వెళ్ళాను, ప్రభు తీసుకెళ్ళాను గద్దెన హోలీ ల్యాండ్ ట్రిప్లో. ఆ ప్రాంతం అంతా భయంకర కఠోరమైన ప్రియులరా ఎడారి ప్రాంతం.
ఒక్క నీటి చుక్క కూడా దొరకదు పిల్లరా, ఒక మొక్క కూడా మొలవదు పిల్లరా. అంత భయంకరమైన వేడితో ఉన్న ప్రాంతం అది. ఒక బండతో ప్రభు ఉన్నారు. బండ ఎదురుగా నేను నిలబడతాను మోషే, ఆ బండ మీద నేను నిలబడతాను, బండను కొట్టు. బండ నుండి సముద్రం అంతా సమృద్ధిగా పిల్లరా, ఆ ఇజ్రాయేలీలు స్త్రీలు పురుషులు పిల్లలు పశువులు అందరూ త్రాగగా. సముద్రం అంటే చూసుకోండి ఎంత నీరు. ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చెప్పనా మీకు, జాగ్రత్తగా ఆలకించండి. ఆ బండ ఎవరో కాదు, ఆ బండ క్రీస్తే. ఫస్ట్ పాయింట్. రెండవది, బండను కొట్టింది ఎవరు? బండను కొట్టింది మోషే. ఇప్పుడు మోషే ఎవరో తెలుసు? ఇజ్రాయేలీయుడు. ఇజ్రాయేలీయులు యేసు ప్రభు అనే బండని కొడతారు, సిలువుకేసి కొడతారు. పిల్లల కొరడాలతో కొడతారు, మేకులతో సిలువుకేసి కొడతారు. కొట్టాలి, ఇజ్రాయేలీలే కొడతారు. అది ఒక ప్రవచనాత్మకంగా ప్రభు ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు అరణ్యంలో. వింటున్నారు జాగ్రత్తగా. ఎప్పుడైతే మోషే కొట్టాడో, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రభువుని కొట్టారో, వెంటనే సిలువబడిన క్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్త ప్రాణాత్మ దేహాల నుండి సముద్రం అంత సమృద్ధిగా ఆ రోజు నీరు వచ్చింది. ఈ కలవరి కొండ మీద నుంచి క్రీస్తుని బండలో నుండి ఆ జీవజలపు ఊటలు ప్రవహించాయి, ఆ రక్షణ ఊటలు ప్రవహించాయి. ప్రపంచమంతా త్రాగిన వారందరూ దప్పికి తీరిపోతుంది పిల్లలు. అది ఒక ప్రవచనాత్మకంగా వ్రాయబడింది పిల్లలు. వింటున్నారా? అందరూ దప్పిక దేవుడు తీర్చేశాడు, అందరూ దాహము దేవుడు తీర్చేశాడు. సంఖ్యాకాండం 11:31 చూడండి. సంఖ్యాకాండం 11:31లో 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2 నుంచి 13 వరకు మనం చూస్తే 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం కొన్ని మాటలు మనం ఇక్కడ చూస్తాం. 11 వచనం. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. సమాజమున పశువులు త్రాగెను. అప్పుడు యెహోవా పిల్లరా, సమృద్ధిగా నీరు ప్రవహించాయి బండలోంచి నీరు ప్రవహించాయి. ఇది 5వ అద్భుతం. నీ దప్పికంతా ప్రభు తీరుస్తాడు, నీ దాహమంతా ప్రభు తీరుస్తాడు. ఎక్కడ? అరణ్యంలో నీటి బొగ్గలను నేను తెరవజేస్తాను. ఇదిగో అరణ్యంలో త్రోవ కలగజేయబడి నేను. నమ్ముతున్నావా? ఆ రోజు ఇశ్రాయేలుకి చేసిన దేవుడు నేటికి సజీవంగా ఉన్నాడు. ఏమీ లేని దాంట్లోంచి ఏంటి బండలో నుండి నీరు వస్తుందండి. ఆ మధ్యన బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, ఆయన ఈ వర్డ్ కోడ్ చేశాడు. కరోనా వైరస్ గురించి కోడ్ చేస్తూ చెప్పాడు, అరణ్యంలో బండలో నుండి నీరిచ్చిన అసాధ్యమైన కార్యం చేసిన మా దేవుడు ఈ కరోనా వైరస్ నుంచి కూడా మమ్మల్ని కాపాడుతాడు, మేము నమ్ముతున్నాం అని కోడ్ చేస్తూ మాట. ఎంత గొప్ప విషయం అండి. బండలో నుండి నీరు రావడం ఎంత అద్భుతం అండి. ఏమీ లేని దాంట్లో నుంచి సమస్తమును సృష్టించగలడు నీ కొరకు. సముద్రం అంత సమృద్ధిగా. నువ్వు అనేకులకి అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవు. నువ్వు తలగా ఉంటావు కానీ నువ్వు తోకగా ఉండవు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రిందవాడిగా ఉండవు. నీ చేతులు ఎప్పుడు ఇస్తూనే ఉంటాయి. నీ చేతులు ఇప్పుడు ఇలాగా ఉంటాయి, ఇలా ఉండదు. ఈ రోజు నుండి డోంట్ బి ఎక్స్పెక్టెంట్స్. ఎవరో ఇస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకండి. నమ్మండి, ప్రభువును స్తుతించండి. మీరు ఇచ్చేవారుగా ఉంటారు. అనేకులకు మీ చెయ్యి ఇప్పుడు పైన ఉంటుంది. ఆమేన్. దిస్ ఈస్ ద 5th మిరకల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఏమీ తక్కువ కాకుండా పిల్లల దేవుడు నడిపించాడు. నెక్స్ట్ 17వ అధ్యాయంలో ఉంటుండండి. 17వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత ఇజ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తన ప్రయాణములో సీను అరణ్యములో ప్రయాణమై రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? 8వ వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుకు మొట్టమొదటిగా యుద్ధము, ఫస్ట్ వార్ స్మెల్ ఈస్ కమింగ్. అమాలేకీయులు వచ్చేసారు పిల్లరా, ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి మొదలెట్టారు. మరలా మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని పిల్లరా, మోషే అమాలేకీయులు వచ్చారని ఏం భయపట్ల.
అప్పటి వరకు యుద్ధం చేయడం అలవాటు తప్పు ఎప్పుడో చేసేది. ఎప్పుడో మా అబ్రహాం దినాల్లో యుద్ధం చేసి లోతును విడిపించాడు. ఇప్పుడు యుద్ధం వచ్చేసరికి మోషే ఏం భయపట్ల. హి వాస్ నాట్ ఫియర్ అట్ వార్. యుద్ధ వీరుడు ఉన్నాడు. జాషువాను పిలిచాడు. జాషువా, అమాలీకుల చుట్టూ వచ్చారు, మనకి యుద్ధం చేస్తున్నారు. అరణ్యయాత్రలో యుద్ధాలు కూడా వస్తాయి. అరణ్య యాత్రలో నీ ఆత్మీయాత్రలో దప్పిక, అరణ్య యాత్రలో మారా, అరణ్య యాత్రలో ఆకలి, అరణ్య యాత్రలో దప్పిక, అరణ్య యాత్రలో ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు, ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఛాలెంజింగ్స్ వస్తాయి. భయపడద్దు. యుద్ధ వాసనలు కూడా వస్తాయి. యుద్ధము సాతానుడు కొన్నిసార్లు మన మీద దండెత్తుతాడు. కొన్నిసార్లు గర్జించు సింహం వల్ల వస్తాడు. భయపడద్దు. ఇక్కడ మోషే ఏం చేసేది తెలుసా? యెహోషువను లేపాడు. యెహోషువను పిలిచి, యెహోషువ సిద్ధపరచు, మన యుద్ధ వీరుని తీసుకుని యుద్ధానికి వెళ్ళు, దేవుడిని పక్షంగా ఉన్నాడు, నీకు విజయం ఇస్తాడు. వెళ్ళనేసరికి కొండ మీదకి వెళ్ళి మోషే అది ఆ సందర్భం. యెహోషువ మోషే కొండ మీదకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. కిందనేమో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. చేతులు ఎత్తాడు, విజయం వచ్చేసింది అంతే. ఆమేన్. అందరితో చెప్పండి, చేతులు ఎత్తుట విజయము సిద్ధించుట. హల్లెలూయా. మీ ఇంట్లో చేతులు ఎత్తేవారు ఉన్నారా? మీ ఇంట్లో చేతులు ఎత్తి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? తాసి తొంగునే వాళ్ళు ఉన్నారా? అండి, లాక్డౌన్లో చేతులు ఎత్తడం అలవాటు చేసుకుంటున్నారా? చేతులు ఎత్తే ఇంట్లో యజమానుడు చేతులు ఎత్తుతున్నాడా? యజమానురాలు, నా సహోదరే, మార్తమ్మలాగా ఎప్పుడు వంటగదిలో ఉంటున్నావా? ఇది బ్రదర్, ఇది లాక్డౌన్ కదండి, ఖాళీగా ఏం చేయాలో తెలియక యూట్యూబ్లో మొత్తం ఐటమ్స్ అని నేర్చేసుకున్నానండి అని గారు. నువ్వుండలు చేయడం, పప్పు ఉండలు చేయడం, ఆవకాయ బిర్యానీ అంట. ఏ బిర్యానీ? ఆవకాయ బిర్యానీ, రకరకాల బిర్యానీలు, ఇవన్నీ నేర్చుకుంటాం బ్రదర్. ఈ లాక్డౌన్లో మేము మొత్తం అన్నీ నేర్చుకున్నాం యూట్యూబ్లో. ఓకే, నేర్చుకో, తప్పని కాదు. అది కాదు. చేతుల పసిపిల్లల ప్రాణం కొరకు చేతులు ఎత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నువ్వు చేతులు ఎత్తితే దేవుడు విజయం నీకు ఇస్తాడు. మోషే చేతులు ఎత్తుతున్నాడు, కింద యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. అప్పుడప్పుడు మోషే చేతులు బరువు ఎక్కుతున్నాయి, చేతులు నొప్పి పెడుతుంటే మరి ఒక పక్క ఆహారం, ఒక పక్క ఊరు, ఇద్దరు వచ్చి ఆదుకున్నారు, చేతులు ఆదుకున్నారు. ఇక్కడ అద్భుతమైన విషయం మీకు చెప్తాను పిల్లరా, జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ 3 రకాల చేతులు కనబడుతున్నాయి. మొదటిది ప్రార్థించే చేతులు, రెండవది యుద్ధం చేసే చేతులు, మూడవది ఆదుకునే చేతులు. ప్రతి ఇంట్లో లేదా ప్రతి సంఘంలో ఈ 3 చేతులు ఉండాలి. ప్రార్థించే వాళ్ళు ఉండాలి, యుద్ధం చేసే వాళ్ళు ఉండాలి, అడ్మినిస్ట్రేషన్, ప్లాన్ అండ్ డిజైనింగ్, ఆదుకునే చేతులు, స్పాన్సర్స్ ఉండాలి, ఆర్థిక సహకారం అందించే వాళ్ళు ఉండాలి, ప్రభు కొరకు త్యాగం చేసి ప్రభు కొరకు ఎంత ఖర్చు అయినా భయపడకుండా ముందుకు వెళ్ళేవారు ఉండాలి సంఘాలలో. ఆమేన్. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి స్థలాల్లో విజయాన్ని ఇస్తాడు దేవుడు. విక్టరీ వస్తుంది, విక్టోరియస్ సొసైటీగా ఉంటుంది అక్కడ. ఏమైందో తెలుసా పిల్లరా? దేవుడు అద్భుతం చేశాడు. అమాలీకులు అందరూ కత్తి వాత చేత 13 అట్లు 13 వచ్చిన 17-13 నిర్గమకాండం. అట్లు యెహోషువ కత్తి వాత చేత అమాలీకి రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా. అక్కడ 15 వచ్చిన తర్వాత మోషే అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. రఫీదీములో బలిపీఠం కట్టి ఆ బలిపీఠంకి ఏం పేరు పెట్టాడు? యెహోవా నిస్సి. యెహోవా నిస్సి అంటే అర్థం ఏంటో తెలుసా? అది యెహోవా నా ధ్వజం, దేవుడే నా విజయం. ద లార్డ్ హూ గివ్స్ విక్టరీ. ఈ అరణ్యాత్రలో దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నీ పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడు. అరణ్యంలో యుద్ధాలు వస్తాయి, భయపడద్దు. విజయం నీకు ఇస్తాడు. విజయం నీదే. యుద్ధమేమో ఆయింది, విజయమేమో నీది. వింటున్నారు ఈ మాటలు? నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. యెహోవా నిస్సి. రెఫీదీములో యెహోవా నిస్సిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎన్నో అద్భుతం, 6వ అద్భుతం. యెహోవా నిస్సిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు 7వది ఏంటో తెలుసా? దేవుడు ఇశ్రాయేలీయులతో ఒక నిబంధన చేశాడు. ఎక్కడ? సీనాయి మౌంటైన్కి వచ్చారు వాళ్ళంతా. మౌంట్ సీనాయికి వచ్చారు. నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం
చదవండి ఒకసారి మొదటి నుంచి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి 3వ నెలలో వారు బయలుదేరి నాడే 3వ నెల ఆరంభ దినము వందే వారు సీనాయి అరణ్యకు వచ్చిరి. వారు రెఫీదీం నుండి బయలుదేరి సీనాయి అరణ్యకు వచ్చి ఆ అరణ్యం మందు దిగిరి. అక్కడ పర్వతం ఎదుట ఇజ్రాయేలును విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా మోషే దేవుని యొద్దకు సీనాయి పర్వతం మీదకి ఎక్కిపోవగా యెహోవా పర్వతము నుండి అతను పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇజ్రాయేలుకు తెలుపవలసిందేమనగా. ఆ సీనాయి కొండ మీదకి వచ్చినప్పుడు రెఫీదీములో యెహోవా రాఫాగా గొప్ప విక్టరీ ఇచ్చిన దేవుడు. తర్వాత వాళ్ళు సీనాయి పర్వతం 3 నెలల ప్రయాణంగా సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేసారు. ఈ సీనాయి పర్వతం అది దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలీయులకి 10 ఆజ్ఞలు పలకరించి దేవుని ప్రజలతో నిబంధన చేసుకుని ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వింటున్నారా. మరి ఆ దేవుడు నిర్మించబోయే మందిరం యొక్క ఆ యొక్క నమూనాను దేవుడు ఆ సేనా పర్వతమైన దేవుడు మోషేకు చూపించి తన ప్రజలతో ఒక నిబంధన చేసి తన ప్రజలకు ఇంకా క్లోజ్గా రావాలని, తన ప్రజలకు ఇంకా దగ్గరగా రావాలని. చూడండి ఏమంటాడో చూడండి ఒకసారి 10వ వచనం చూడండి. యెహోవా మోషేతో నీవు నీ ప్రజల ఎదుగు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కుని 3వ నాటి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీద దిగి వచ్చును. లార్డ్ విల్ కమ్ డౌన్. మోషే నువ్వు వెళ్ళి వారిని పరిశుద్ధపరచు, శాంటిఫై దెమ్. మీరు అలా చూస్తూ ఉంటే ఆ గొప్ప నిబంధన, గాడ్స్ విజిటేషన్. ప్రజలందరూ ఆ నిబంధన మనసును ప్రజలందరూ సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వస్తే ఆ కింద నుంచి ఆ యొక్క సీనాయి పర్వతం ఎవరు సమీపించకుండా తాకుండా దేవునికి మహిమ చూశారు. పీపుల్ సీ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రభు అంటాడు 4వ వచనంలో, నేను ఐగుప్తులకి ఏం చేసిస్తున్నాను, మిమ్మల్ని గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని నేను ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూచిద్దరు కదా. శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన యెడల మీరు సమస్త భూమి మీద నాకు స్వకీయ సంపద్యమగుదురు. దిస్ ఈస్ దీన్ని ఏ నిబంధన అని మనం అనొచ్చు అంటే ఇది ఒక సంబంధం, ఆ ఉన్నతమైన రిలేటివ్ కవెనెంట్. దేవుడు తన ప్రజలతో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మీరు నాకు స్వకీయ సంపద్యం. ఆ గొప్ప నిబంధనలోనికి దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుని రావాలని దేవుడు అన్నాడు. ఎవరు మౌంటైన్ తాకకూడదు, సీనాయి పర్వతం తాకకూడదు, అందరూ పరిశుద్ధంగా ఉండండి, నేను దిగొస్తాను. మోషే కొండ మీదకి ఎక్కిపోయాడు. పిల్లరా, దేవుడు మోషేని దర్శించాడు. అన్ని ఏర్పాట్లు ప్రభు చెప్పాడు, ఏం చేయాలో, మందిరం ఎలా కట్టాలో, ఆ కొలతలు అన్నీ చెప్పాడు. కిందకు వస్తున్నప్పుడు పిల్లరా మీరు గమనించండి, కిందకు వస్తున్నప్పుడట మోషే యొక్క ముఖం ప్రకాశించిందంట. అక్కడ ఆ కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ప్రభు ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ అరణ్య యాత్రలో ఈ ఆశీర్వాదాలన్నింటితో పాటు ప్రభు నీ దగ్గర నిన్ను కోరుకుంటున్నది ఏంటి తెలుసా? నువ్వు ఆయనకు స్వకీయ సాంపత్యంగా మారాలని, ఆయన నీతో నిబంధనలోనికి నువ్వు రావాలని, ఆ రిలేషనల్ కవెనెంట్లోకి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 10 ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు. మీరు 20వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు అలా చూసుకుని వెళ్తే ఆ ఆజ్ఞలన్నీ మనకు కనబడతాయి. ఎంత గొప్ప అనుభవం ప్రియులరా. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ప్రియులరా ఇశ్రాయేలీయులు మరి మరొక ప్రాంతానికి మరి సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రవేశిస్తున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరంగా శనిగారు. మరొకసారి శనిగారు. ప్రియులు శనిగితే భయంకరమైన తాపకరమైన సర్పాలు వచ్చాయి, తాపకరమైన పాయిజనస్ స్నేక్స్ వచ్చాయి, ప్రతి ఒక్కరిని కరుస్తున్నాయి. పిల్లరా చాలా కొన్ని వేల మంది చనిపోయారు. ఆ సమయంలో దేవుడు మళ్ళీ మోషేతో మాట్లాడుతున్నాడు, గాయం చేయవాడును గాయం మానుపువాడును నేనే. పిల్లలు గాయం వచ్చిందా మానుపుతాడు ఆయన తప్పకుండా. అయితే నువ్వు రిపెంట్ అవ్వాలి. పిల్లరా, యూ షుడ్ టర్న్ టు గాడ్, యూ షుడ్ బి రిపెంటెడ్, యూ షుడ్ బి రియలైజ్డ్. అంటిల్ అన్లెస్ రియలైజేషన్ కమ్స్, అంటిల్ అన్లెస్ టర్న్ టు ద లార్డ్, ప్రభు వైపు తిరిగే వరకు పిల్లరా ఆ పాములు కరుస్తూనే ఉన్నాయి. ప్రభు చెప్పాడు మోషేతో, ఒక బ్రాంజ్ సర్పెంట్ని, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి నువ్వు ఒక కర్ర మీద పెట్టి ఎత్తుగా పెట్టు, పాము చేత కర్రబడిన వారందరిని చూడమని చెప్పు.
పాము కాటు తినిన వారంతా నిదానించి చూసినప్పుడట వారందరూ బ్రతికారట. ఆ బ్రాంజ్ సర్పెంట్ని, ఆ ఎత్తడి సర్పాన్ని చూస్తున్నప్పుడు ఎత్తబడిన ఎత్తడి సర్పం ఎవరు అనుకున్నారు? మన ప్రభు అయిన యేసే. అరణ్యంలో సర్పం ఎలాగ ఎత్తబడిందో మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవాలని, ఆకాశానికి భూమికి మధ్యలో ఎత్తబడాలి. ఈ పాపం అనే పాము ఎక్కడ కుట్టింది మానవుని తెలుసా? అది ఏదైనా తోటలో కుట్టేసింది పిల్లలు. పాపం అనే ఆ పాము కొట్టగానే ఆ పాపం అనే విషం హృదయంలోనికి, మనసులోనికి, ప్రాణపు దేహాల్లోకి వెళ్ళిపోయింది. ఆ పాపపు విషం ఇది వైరస్ కంటే డేంజర్. ఈ మధ్య వచ్చింది కరోనా వైరస్, కానీ ఈ పాపం అనే వైరస్, ఈ పాపం అనే కాటు కొన్ని వేల సంవత్సరాల నుండి మన పితరుడైన ఆదాము దగ్గర నుంచి ఈ పాపం అనే ఆ కాటు చేత కొట్టబడి మనుషుడు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు, అగ్ని గంధకాలకు వెళ్ళిపోతున్నారు, నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ పాము చేత, పాపం అనే పాము చేత కొట్టబడిన ప్రతి ఒక్కడు ఎత్తబడిన యేసు ప్రభు వైపు, గాయాలతో వేలాడుతున్న ప్రభు వైపు చూస్తే వారు బ్రతుకుతున్నారు, వారి పాపం పోతుంది, వారు పరిశుద్ధులైపోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి పాపి పరిశుద్ధులైపోతాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. పాపాలు క్షమించే శక్తి యేసు రక్తానికి ఉంది. రోగాలు స్వస్థపరిచే శక్తి యేసు గాయాలకు ఉంది. నీ శాపాన్ని వెరగొట్టే శక్తి ఆయన సిలువకుంది. నిన్ను స్వస్థపరిచే, నిన్ను ఆశీర్వదించే శక్తి ఆయన పొందిన ప్రేర అనుభవాల్లో ఉంది. ప్రేర వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? అరణ్యంలో ఆ సర్పపు కాటు తిరిగిన వారందరినీ మీరు సంఖ్యాకాండంలో 21వ అధ్యాయం 11 పిల్లరా మరి చూడండి, మీరు చదువుకోండి పిల్లలు. 1 నుంచి 11 వరకు ఈ వచనాలు చెప్తున్నాయి. పాపము నుంచి విడిపించాడు అరణ్యయాత్రలో, తెగుల నుండి విడిపించాడు, రోగాల నుంచి స్వస్థపరిచాడు. పిల్లలు చాలా ఉన్నాయి, సమయంలో అది ముగించేస్తున్నాను. యెహోషువ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు వారిని యోర్దాను నదిని దేవుడు దాటించాడు. ప్రైజ్ అలా చెప్పండి గట్టిగా. యోర్దాన్ అంటే పిల్లరా మరి మరణానికి సాదృశ్యంగా ఉంది. మరణము దాటించాడు. అందుకే క్రీస్తు యేసును విశ్వసించే వారంతా, ఆయనను విశ్వసించేవారు తీర్పులోనికి రాక మరణంలో నుండి మరి జీవంలోనికి దాటి ఉన్నారనే లేఖనాలు చెప్పగానే చెప్తున్నాయి. యోర్దాను దాటేశారు పిల్లలు. యోర్దాను యెహోషువ మరి ఆధ్వర్యంలో వారంతా పరమ కానాన్లోనికి ఎంటర్ అయ్యారు. పాలు తేనె ప్రవహించే దేశంలోకి వారు ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, నువ్వు పరమకానానికి వెళ్ళే లోపు, పరమకానాన్ అంటే నూతన యెరూషలేము పట్టణం దిగొస్తున్న పట్టణంలోనికి, ఆ పరలోక పట్టణంలోనికి మనం అందరం ప్రవేశించే లోపు, ఆ లోపు ఐగుప్తు ఐగుప్తును దాటిన తర్వాత కానాన్లోకి ప్రవేశించే లోపు మధ్యలో ఉంది. దాన్ని ఏమన్నాం? అరణ్య యాత్ర. ఈ ఆత్మీయ యాత్రలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్. ఈ అరణ్య యాత్రలో దేవుడు ఏమీ తక్కువ కాకుండా నిన్ను నడిపిస్తాడు. ఏమీ నీకు తక్కువ కాదు, ఏమీ తక్కువ కాదు. ఎలా నడిపించాడు తెలుసా? మీకు ఇంకో అద్భుతమైన విషయం చెప్పడం మర్చిపోయాను, జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తా. ఈ 40 సంవత్సరాల్లోనంట గొప్ప విషయం. ఈ 40 సంవత్సరాలంట చూడండి ఒకసారి. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. ఈ మాట వెరీ ఇంపార్టెంట్. నెహెమీయా గ్రంథం 9:21 చూడండి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించి తిని వారి వస్త్రములు పాతగిలిపోలేదు, కాళ్ళకు వాపు రాలేదు. వారి వస్త్రాలు పాతగిలలేదంటండి. వస్త్రాలు పాతగిలలేదు, కాళ్ళకు వాపులు రాలేదు. ద్వితీయోపదేశకాండం 29:5 దీనికి రిలేటెడ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు దీన్ని. 29:5 చూడండి. ద్వితీయోపదేశకాండం 29:5 చూడండి. నేను మీ దేవుడని యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించుతునే. చదవండి. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ బట్టలు ఒంటి మీద పాతగిలిపోలేదు, చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు, మీ చెప్పులు పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసము గాని మద్యమే గాని త్రాగలేదని. మద్యము లేదు, ద్రాక్షరసం లేదు, యెహోవా సెలవిచ్చున్నాడు. చాలండి పిల్లరా. వస్త్రాలు పాతగలలేదు, చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళకు వాపులు రాలేదు. వండర్ఫుల్.
ఏంటి 40 సంవత్సరాలు పగలు రాత్రులు నడిస్తే ఏంటి చెప్పులు అరిగిపోవండి? కొన్ని లక్షల మంది ఎక్కడి నుంచి తెస్తాడండి చెప్పులు? ప్రభు మోషే ఎక్కడి నుంచి తెస్తాడు చెప్పండి? చెప్పులు అరగలేదటండి, బట్టలు మాసిపోలేదంట. కారణం ఏంటో చెప్పనా మీకు? బట్టలు మాసిపోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పగలంతా ఏసీ, సెంట్రల్ ఏసీ, మేఘస్తంభం చల్లని గాలి. ఏసీలోకి వెళ్తే చెమట పడుతుందండి? పాఠం సెంట్రల్ ఏసీ, ప్రభు సెంట్రల్ ఏసీ, వారు చుట్టూ సెంట్రల్ ఏసీ అరేంజ్ చేశాడు ప్రభు. చక్కగా ఆయాసం లేకుండా, అలసట లేకుండా. అందుకే గ్రద్ద పక్షి రోజు పిల్లలు రెక్కల మీద పెట్టుకుని మోసుకొని వచ్చిన మాటికి ప్రభు దాన్ని ఎగ్జాంపుల్కి ఎందుకు చెప్తాడు? అంత క్షేమంగా, అంత భద్రంగా. పిల్లరా గమనిస్తే కొంతమంది అవిధేయులైన వారు ఆ అరణ్యంలో రాలిపోయారు, చనిపోయారు. కానీ లోబడిన వారంతా, తగ్గించుకుని విధులు చెప్పిన వారంతా క్షేమంగా పరమ కానానికి చేరే వరకు భద్రంగా దేవుడు తీసుకొచ్చాడు. ఎంత గొప్ప ప్రొటెక్షన్ ఇచ్చాడో చూడండి. వారు చెప్పులు అరిగిపోలేదంటండి, కాళ్ళకు వాపులు రాలా. ఎంత అద్భుతం విషయం! వారి ఆరోగ్యాన్ని కంట్రోల్ చేశాడు ప్రభు. గొప్ప కార్యం చూడండి, ఎంత అద్భుతం. నేను నా మాటలు ముగించేస్తున్నాను. ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత, అంటే రక్షణ పొందిన తర్వాత, కానంలో ప్రవేశించే, అంటే పరలోకానికి వెళ్ళే ఈ లోపు, ఈ స్పాన్, ఈ 40 సంవత్సరాల అనుభవం, ఆత్మీయాత్ర, అరణ్యాత్రలో దేవుడు ఇశ్రాయేలుతో ఎలా డీల్ చేశాడు, ఇశ్రాయేలుతో ఎలా నడిచాడు, తన ప్రజలు ఎలా నడిపించాడు, ఈ రాత్రి కళ్ళకు కట్టినట్లుగా ప్రభు మనకు చూపించాడు. ప్రజలు గమనిస్తున్నారు, ఆయన మంచితనం అంతగా చూపించాడండి. హీ షోన్ హిస్ గుడ్నెస్ టు ద ఇజ్రాయెలైట్స్. ఈ అరణ్యాత్రలో దేవుడు మనతో కూడా ఉంటాడు. నిన్ను విడువుడు, ఎడబాయడు, ఏమాత్రం నిన్ను విడువుడు, ఏమి తక్కువ కాకుండా. ఆ మాట నాకు ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు. ఆ మాట ద్వారా నేను ఏది తక్కువ కాకుండా నా ప్రజలు నడిపించిన అరణ్యంలో ఈ దినాల్లో కూడా నా బిడ్డలు నడిపిస్తానని చెప్పు. ఎందుకు తెలుసు? మీరు నా స్వకీయ సంపత్తి, మీరు ఏర్పాటు చేయబడిన వంశం, పిలవబడిన వారు మీరంతా, యేసు రక్తంలో కడగబడిన వారు మనమందరం, పస్కా పశువు రక్తంతో విమోచించబడిన వారు, యేసు రక్తంతో కడగబడిన మనమంతా యేసు రక్త సంబంధం. ఆయన తన రక్తంతో నిబంధన చేశాడు. స్వకీయ సంపద్యమైన ప్రజలమైన మనల్ని ప్రియుల పరమకాలను తీసుకువెళ్ళే వరకు జాగ్రత్తగా నడిపిస్తాడు. భయపడద్దు, మన్నాన్ని కురిపిస్తాడు. భయపడద్దు, పూరేలు పెట్టిన పంపిస్తాడు, బండ నుండి నీరిస్తాడు, మధురంగా మారుస్తాడు, శత్రువులతో యుద్ధం చేస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఏలేములో సమృద్ధి ఇచ్చినట్టుగా నీకు సమృద్ధి ఇస్తాడు, ఏ లోటు చేయడు. ఈ రాత్రి ప్రభుకు మరొకసారి అప్పగించుకుంటాడు, మరొకసారి ప్రభుకు అప్పగించుకుందాం, మరొకసారి ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా, నువ్వెంత మంచి దేవుడు అయ్యా, నువ్వెంత మంచి దేవుడు నాయనా. ప్రియులారా, మరొక విషయం ఏంటో తెలుసా? ఆ 40 సంవత్సరాలు కూడా కానాను పొలిమేరలకు వచ్చే వరకు మన్నా పడుతూనే ఉందంటండి, కురవటం మానలేదంట. అలా మన్న పడుతూనే ఉంది. నువ్వు అద్దరికి చేరే వరకు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు, నిన్ను పోషిస్తూనే ఉంటాడు. నీడ్ నాట్ వరీ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ భార్య బిడ్డల కొరకు ఏమాత్రం భయపడద్దు. ఫియర్ నాట్ ఫర్ ఎనీథింగ్ మై బ్రదర్, మై ఫ్రెండ్. యువర్ గాడ్ ఈజ్ గుడ్ గాడ్, ఈజ్ గుడ్ గాడ్. నిన్ను నడిపిస్తాడు అరణ్యంలో. నిజముగా అరణ్యంలో ఏమి తక్కువ కాకుండా నీ ప్రజలు నడిపించవు కదా. నెహెమ్యా ప్రభుని స్తుతిస్తున్నాడు. ఈ రాత్రి మనం కూడా ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి, ఆయన ప్రేమ కనికరాలను బట్టి మనం మరొకసారి ఆయన స్తుతిస్తూ ఆయన పాదాలు పట్టుకుని మహింపరిచి, కన్నీటితో ఆయన పాదాలు తడిపి ముద్దు పెట్టుకుని ఆయన ఎక్కువగా ప్రేమిద్దాం. ఈ లాక్డౌన్లో లెట్ us గ్రో ఇన్ లవ్ జీసస్. యేసయ్యని ఎక్కువగా ప్రేమించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృప అనుగ్రహించును గాక. అరణ్యంలో పోషించినట్లుగా ఈ లాక్డౌన్ దినాల్లో, ఈ కఠినమైన దినాల్లో జీతం లేదా భయపడద్దు, చేతిలో ఏది లేదా భయపడద్దు, చిల్లిగవ్వ లేదా భయపడద్దు, దేనికి భయపడద్దు. ఇప్పుడే శోధన వచ్చిందా భయపడద్దు, శ్రమ వచ్చిందా భయపడద్దు.
అరణ్య యాత్రలో ఉన్నావు భయపడదు. తాగడానికి నీరు లేదా, భయపడదు. బండ నుండి నీరు ఇస్తాడు, సముద్రం అంత సమృద్ధిగా. నువ్వు తాగడం మాత్రం కాదు, అనేకులకు ఇస్తావు. నువ్వు తినడం మాత్రం కాదు, అనేకులకు పంచుతావు. అంతే. నీ చేతులు ప్రభువు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి మన హృదయాలు మరొకసారి ప్రభుకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచండి, నేను మీకు ప్రార్థన చేస్తాను. అందరూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఎవ్రీబడి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. ఓ హల్లెలూయా. ఫ్యూ మినిట్స్ లెట్స్ ప్రే. అందరు కళ్ళు మూసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. టేక్ ఏ డిసిషన్ టు నైట్. ఒక తీర్మానం. నువ్వెంత మంచివాడు నాయన, నువ్వెంత నమ్మదగిన దేవుడు అయ్యా. ఏమీ తక్కువ కాకుండా, నిజముగా ఏమీ తక్కువ కాకుండా ఇశ్రాయేలును నడిపించిన దేవుడు ఈ దినాల్లో నిన్ను కూడా నడిపించలేడా? నిన్ను నడిపించలేడా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు కలవరపడి కొండల వైపు చూస్తున్నావు? నీవు నాకుండగా నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. మీకు ప్రార్థన చేస్తాను, అలాగే కళ్ళు మూసుకోండి. లార్డ్, ఐ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. లార్డ్, నీ బిడ్డల కొరకు ఇప్పుడే ప్రార్థన చేస్తాను. నాయన, నీ బిడ్డలు కలవరపడుతున్నారేమో, నీ బిడ్డలు భయపడుతూ వణుకుతున్నారేమో, రేపటి గురించి ఆలోచిస్తున్నారేమో. తండ్రి, ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో అని కలవరపడుతున్నారేమో. నాయన ప్రభు, నీ బిడ్డలకు మరొకసారి తండ్రి మీ ధైర్యాన్ని ప్రకటిస్తున్నాను. తండ్రి, ఈ రాత్రి మీరు నాతో మాట్లాడినట్టుగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా, అరణ్యములో నీ ప్రజలు ఎలా నడిపించావో తండ్రి మా కళ్ళకు కట్టినట్లుగా ఈ రాత్రి చూపించావు. తండ్రి, ఐగుప్తు దాటిన తర్వాత, ఐగుప్తును వదిలేసిన తర్వాత, తండ్రి నాయన ఫరో చేతుల నుండి బయటకు వచ్చిన తర్వాత, ఆ ఇనప కొలుములో నుండి, ఆ బంధకాల్లో నుండి, ఆ దాస్యపు కాడి నుండి బయటికి వచ్చిన తర్వాత, మేము రక్షణ పొందిన తర్వాత, పరమకాలంలో ప్రవేశించే లోపు ఈ అరణ్య యాత్రలో ప్రభువా మీరు మమ్మల్ని ఎలా నడిపిస్తారో ప్రభువా, ఎలా నడిపించగలరో ప్రభువా, ఇశ్రాయేలుని ప్రజలు ఎలా నడిపించబోతుంది మాకు చూపించవుతుంది. నాయన ఎన్నో శ్రమలు, ఎన్నో నాయన ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో యుద్ధాలు ప్రభా, నాయన ఎన్నో లేములు ప్రభు, కొరతలు వచ్చినప్పుడు నీ ప్రజల పక్షంగా యుద్ధం చేశావు, నీ ప్రజల్ని పోషించావు నాయన, నీ ప్రజల్ని నడిపించావు, నీ ప్రజల్ని మోసావు, నీ ప్రజల్ని నాయన ప్రభు రెక్కల మీద మోసుకొని వచ్చినట్టుగా మోసుకో. వస్త్రాలు చిరిగిపోలేదో, పాతకెళ్ళలేదు, వేసుకున్న చెప్పులు అరిగిపోలా తండ్రి, కాలు వాపులు రాలే. ఓ ఎంత కన్సర్న్, ఎంత బాధ్యత కలిగిన దేవుడు, మా పట్ల ఎంత మంచితనం చూపించావు నీకు అందరం. ఇదిగో తండ్రి, మరొకసారి నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కఠినమైన ఈ దినాల్లో ప్రభు, ఈ శ్రమతో నిండిన ఈ దినాల్లో తండ్రి, ఏమీ లేని ఈ దినాల్లో నీ బిడ్డల్ని బలపరచండి. నాయన ఇశ్రాయేలుతో ఉన్న దేవుడిగా మోషేకు తోడైనట్లుగా మాకు తోడై ఉండబోతున్నాం. నీకు అందున తండ్రి, పరమకానానికి చేరే వరకు, పరలోకం చేరే వరకు, నాయన యోర్దాను దాటే వరకు ప్రభా, ఆ యొక్క పరిస్థితులు వచ్చే వరకు, మీరు రాకడ వచ్చే వరకు నాయన ప్రభా, ఈ అరణ్య యాత్రలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి, ఆ నెహెమ్యా గ్రంథంలో ప్రభా మాట నెరవేర్చి ఏమి తక్కువ కాకుండా పోషిస్తానని, మంచి గోధుమల పంటతో తృప్తిపరుస్తానని మమ్మల్ని వాగ్దానం చేసి నడిపిస్తున్నాం. నీకు వందనాలు. కంటిన్యూ టు గైడ్ దెమ్, కంటిన్యూ టు బ్లెస్ దెమ్, కంటిన్యూ టు వైప్ అవే దేర్ టీయర్స్, కంటిన్యూ టు రిమెంబర్ దెమ్, కంటిన్యూ టు బీ విత్ దెమ్ లార్డ్. నా ప్రార్థన, మా ప్రార్థనలకు ఇచ్చేందుకు వందనాలు చెల్లిస్తాను. నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తాను. నీ బిడ్డల కన్నీరు నాట్యంగా మార్చి, శ్రమలు సిరులుగా, శాపాన్ని ఆశీర్వాదంగా, కన్నీలను నాట్యముగా మార్చి నీ బిడ్డలు దీవించి మహిమ పొందమని, మహిమా గంధ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ
మరొకసారి నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తాను. లైవ్లో ప్రభా చక్కగా వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న వారందరినీ, ఎంతమంది ప్రపంచంలో నలుమూల నుండి ఈ వాక్యాన్ని వింటున్నారు వారందరి జీవితాల్లో నూతన కార్యం జరిగించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు, రక్షకుడు, మన అద్వితీయ సత్యదేవుడు, మన ప్రాణములకు ప్రియుడనేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు లైవ్లో వాక్యం వింటున్న వారందరికీ సమృద్ధిగా ప్రభు అక్కడ వరకు తోడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరొకసారి చక్కగా వాక్యాన్ని వింటున్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు దీవించుగాక. మీ ప్రార్థన అసలు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రతిరోజు సాయంకాలం 7 o'clock లైవ్లో కలుసుకుంటాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. భయపడొద్దు. కరోనా మిమ్మల్ని తాకలేదు. ఏ తెగలు మీ కూడా ఆరంభ సమీపించండి. ఆమేన్. గొప్ప వాగ్దానాన్ని చేతపట్టుకోండి. ప్రభుని స్తుతించండి, కనపరచండి. ఎక్కువ ప్రార్థన చేయండి. మీ బిడ్డల కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేయండి. త్వరలో మనం అందరం సమాజంగా కూడుకుని మన మందిరాల్లో దేవుని సన్నిధిలో మనమంతా ప్రభుని ఆరాధించే గడియ రాబోతుంది. త్వరలో ప్రభు చేస్తారు. దాని కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను ప్రభు బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. రేపు 7 o'clock ఈవినింగ్ 7 గంటలకి లైవ్లో కలుసుకుంటాం. అంతవరకు గాడ్ బి విత్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.